ఈరోజు మేము ఒక దొంగతనం జరిగినటువంటి ఆహ్, రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే వల్లంపూడి మండలంలో ఆహ్, బొడ్డం అనే విలేజ్‌లో ఈ దొంగతనం ఈ నెల 1 తేదీ దొంగతనం జరిగింది. దీంట్లో దాదాపు 35 తులాలు, అలాగే దీనికి ముందు అనకాపల్లి డిస్ట్రిక్ట్‌లో కసింకోట, అనకాపల్లిలో కూడా దాదాపు మొత్తం ఒక 40 తులాలు గోల్డ్ దొంగతనం జరిగింది. ఇవన్నీ మనం టీమ్స్ అన్నీ కూడా ఇది డే 1 తేదీ మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల జరిగింది. దీంట్లో జానపురెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో ఈ బొడ్డాం అనే విలేజ్‌లో ఆయన ఫ్యామిలీతో పొలం పనులకు వెళ్తే పట్టపగలు దొంగతనం జరిగింది. మనకి క్లూస్ అన్నీ కూడా మనం తీయడం వల్ల మనకు చివరగా పిల్లి నూకరాజు అనే వ్యక్తి, అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉపేంద్ర అనే ఇద్దరు దొంగలు దీన్ని చేసినట్టు మనకు రూఢి అయింది. వీళ్ళు బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పిల్లి నూకరాజు దాదాపు ఇప్పటి వరకు 23 కేసుల్లో, దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. రీసెంట్‌గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 22, 23 తేదీల్లో జనవరి. వస్తూ బయట వస్తేనే ఒక బైక్ దొంగతనం చేశాడు. అలాగే అనకాపల్లి డిస్ట్రిక్ట్లో, అనకాపల్లి టౌన్లో, అలాగే కసింకోటలో కూడా గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. చేసి అలాగే నెక్స్ట్ మన వల్లంపూడి మండలంలోకి ఎంటర్ అయ్యి ఇతను పెచ్చెట్టి ఉపేంద్ర వీళ్ళిద్దరూ బండిలో తిరుగుతూ ఇక్కడ కూడా దొంగతనం చేశారు. వెంకటరమణ అనే అతనికి 3 అమ్మాయిలు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కష్టపడి కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని వాళ్ళ పొలంకి వెళ్ళి అదును చూసి ఇతను లేని టైం చూసి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. ఈ ఉపేంద్ర అనే వ్యక్తి మీద దాదాపు 4 మర్డర్ ఫర్ గెయిన్, అంటే మనుషుల్ని డబ్బుల కోసం చంపేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి బయట ఇప్పుడు బెయిల్ మీద ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి మరలా ఈ దొంగతనాల్ని చేయడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బైక్, అలాగే 3 సెల్ ఫోన్లు, దాదాపు 90 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని, ఇవన్నీ కూడా వెండి కూడా దాదాపు 30 తులాలు వెండి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మనం రిమాండ్కి పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రికవరీ. మనకు దాదాపు 90 లక్షల రూపాయల రికవరీ జరుగుతుంది. నేను ప్రజల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయనగరం ప్రజల్ని, మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీరు ఎవరినో ఒకరిని ఇంటి దగ్గర ఉంచడం, విధి లేని పరిస్థితుల్లో బయట అందరూ వెళ్లాల్సి వచ్చినప్పుడు దాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మీ బంధువులకి జాగ్రత్తగా అప్పచెప్పడం, లేదంటే నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర దీన్ని పెట్టడం. ఇంట్లో అలాగే చిన్న ఎవరు లేని కొంచెం దూరంగా ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు విలువైన వస్తువులు పెట్టి బయట వెళ్ళినప్పుడు, పొలాలకి అలా ఇలా వెళ్ళినప్పుడు ఇలాంటి దొంగతనాలు చిన్న జరుగుతున్నాయి. బట్ మనకున్నటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఆల్మోస్ట్ వీళ్ళని ట్రాక్ చేయడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారు, ఎవరేంటనేది మనకు సీసీ కెమెరాల ద్వారా మనం పెట్టించినటువంటి, పోలీసులు పెట్టించినటువంటి సీసీ కెమెరాల ద్వారా వీళ్ళ మూమెంట్ని కూడా మనం ట్రాక్ చేయడం, ఎవరు వచ్చారు ఏంటనేది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్ మనకు. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. మనకు వల్లంపూడిలోనే ఇతను దాదాపు 3 కేసుల్లో రీసెంట్గా అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలు నుంచి వస్తేనే ఈ అఫెన్సులు చేశారు. ఇతని మీద ఆల్రెడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. అలాగే వీళ్ళ మీద కూడా ఇద్దరికి పీడీ యాక్ట్ కూడా మేము పరిశీలించి వీళ్ళిద్దరిని కూడా పీడీ యాక్ట్లో కూడా బుక్ చేసి వీళ్ళని పంపించే ఆలోచనతో రికార్డ్ అంతా మేము వెరిఫై చేస్తున్నాం. సో ఈ కేసులో ముఖ్యంగా లోకల్ సిఐ నాయుడు, అలాగే లోకల్ ఎస్ఐ సుదర్శన్, వాళ్ళ టీం అంతా కూడా చాలా కష్టపడి దాదాపు ఒక 1 వీక్ వరకు డే నైట్ తిరుగుతూ దీంట్లో నాగేశ్వరరావు, ఏఎస్ఐ, కిషోర్, సురేష్, కనకరాజు, సంతోష్, అప్పలరాజు, కానిస్టేబుల్స్ అంతా కూడా జల్లెడ పెట్టారు సీసీ కెమెరాలని. అలాగే ఎక్కడెక్కడ వీళ్ళు ఏ ప్లేసుల్లో తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా, ఆ టీం అందరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను.